ఈ రోజైతే మళ్ళీ ఒక మంచి హెల్దీ ఈవినింగ్ స్నాక్ ని అయితే చేస్తున్నా. చాలా సింపుల్ గా మన దగ్గర ఉండే కొన్ని వెజిటేబుల్స్ తో అయితే ఈ స్నాక్ ని అయితే చేసుకోవచ్చు. సో నేనైతే నా దగ్గర ఉండే కొన్ని వెజిటేబుల్స్ తో అయితే కట్లెట్ చేస్తున్నా. ముందుగా ఈ వెజిటేబుల్స్ అన్నిటిని గ్రేట్ చేసుకున్నా. ఈ వెజిటేబుల్స్ కి బైండింగ్ గా శనగపిండిని అయితే యూస్ చేస్తున్నా. మా ఇంట్లో మా పిల్లలు బీట్రూట్ తినడానికి అస్సలు ఇష్టపెట్టుకోరు. అదేంటో క్యారెట్ తింటారు గానీ బీట్రూట్ ని అస్సలు ముట్టుకోరు. సో దాన్ని కూడా ఏదో రకంగా తినిపించాలి కదా. సో ఈ రకంగా అన్ని వెజిటేబుల్స్ తో కలిపి కట్లెట్ గా చేసి పెట్టేసా. మొత్తానికి ఈ కట్లెట్స్ చేయడానికి వెజిటేబుల్స్ అన్నిటిని కలిపి పక్కన పెట్టేసా. ఈ కట్లెట్స్ కి సైడ్ కాంబినేషన్ ఒక మంచి సాస్ అయితే ఉండాలి కదా. సో నేనైతే బయట సాసెస్ ని యూస్ చేయకుండా ఇంట్లోనే ఒక మంచి చిల్లీ సాస్ ని అయితే రెడీ చేస్తున్నా. ఈ చిల్లీ సాస్ ప్రిపరేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటది గానీ తినడానికైతే అచ్చం చిల్లీ సాస్ లానే ఉంటుంది. కాకపోతే నేను వేసే చిల్లీస్ అనేవి కొంచెం స్పైసీగా ఉండడంతో కొన్నే వేసుకున్నా. స్పైసీగా లేని చిల్లీస్ ని యూస్ చేస్తే మంచి కలర్ అయితే వస్తుంది. మొత్తానికి ఆలు చిల్లీస్ అనేవి రెండు కుక్ అయిపోయి వీటిని అయితే పక్కన పెట్టేసా. ఈలోగా మన కట్లెట్స్ అనేవి వన్ సైడ్ కుక్ అయిన వాటిని రెండో సైడ్ ని టర్న్ చేస్తున్నా. ఇప్పుడు చిల్లీ సాస్ ని రెడీ చేయడానికి బాయిల్ చేసుకున్న పొటాటో గ్రీన్ చిల్లీస్ ని గ్రైండ్ చేసుకుంటున్నా. ఇలా వీటన్నిటిని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఫైనల్ గా ఈ పేస్ట్ లో అయితే 1 లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మొత్తానికి బోత్ సైడ్స్ రెండు రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మా పిల్లలకి పెట్టడానికి 2 ప్లేట్స్ లో అయితే కట్లెట్స్ అనేవి ప్లేస్ చేస్తున్నా. సో వాట్ ఎవర్, మొత్తానికి వీటి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మొత్తానికి మా పిల్లలు ఈ ప్లేట్ లో పెట్టినవన్నీ ఒక్కటి లేకుండా ఖాళీ చేసేసారు. అదే కదా ప్రతి మదర్ కి కావాల్సింది. నేనైతే ఫుల్ హ్యాపీ. ఓకే మరి మళ్ళీ కలుద్దాం.